అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అనుష తరంగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మికీ మ్యాషెస్. సో ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు ఫ్రీగా వచ్చినాయి. సో ఈ ఫ్రీ బేబీ బాక్సెస్ రావటానికి బేబీ అండ్ మదర్ స్టఫ్ యాక్చువల్లీ. సో ఈ స్టఫ్ నాకు బేబీ రిజిస్ట్రీ అనే ప్రాసెస్ త్రూ వచ్చినాయి. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఈ బేబీ రిజిస్ట్రీ ప్రాసెస్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఫ్రీ బాక్సెస్లో ఏమి ఇచ్చారో కూడా చూపించాలనుకుంటున్నా. ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ స్పెషల్లీ who are planning to get conceived or who are already carrying a baby like me. So let's start the video. ఈ బేబీ రిజిస్ట్రీ ప్రాసెస్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, మన డ్యూ డేట్ తెలిసిన తర్వాత, బేబీ అండ్ అలాగే మదర్కి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ దొరికే స్టోర్స్. సో ఆ స్టోర్స్ ఏదర్ ఆన్లైన్ కానీ లేదా నార్మల్ స్టోర్స్ కానీ, వాటి అఫీషియల్ సైట్స్కి వెళ్ళి బేబీ రిజిస్ట్రీ అని సెర్చ్ చేసి, సో మన పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ అకౌంట్లో మనం కార్ట్లో ఎలా అయితే పెట్టుకుంటామో మనకి కావాల్సిన ఐటమ్స్, అలాగే బేబీ పుట్టిన తర్వాత మదర్ ఆర్ బేబీకి ఏమైతే ఐటమ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ బేబీ రిజిస్ట్రీలో మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి, అంటే కొన్ని బెడ్కి సంబంధించినవి, బాతింగ్కి సంబంధించినవి, బేబీ న్యూట్రిషన్కి సంబంధించినవి. సో అలా ఏ సైట్స్ ఉంటాయో ఆ సైట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ లిస్ట్ మనం అందులో అప్లోడ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ సైట్స్కి మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏంటి అంటే లైక్ వీఆర్ ప్రెగ్నెంట్, అలాగే మన డ్యూ డేట్ సో అండ్ సో అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో వాళ్ళ స్టోర్స్లో బేబీకి సంబంధించినవి, ఆ ప్రోడక్ట్స్ని చిన్న చిన్న శాంపిల్స్ ఫామ్స్లో మనకి ఇలా ఫ్రీ బాక్సెస్ లాగా ఇంటికి పంపిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైపర్స్ కానీ, లేదంటే డైపర్ ర్యాష్ క్రీమ్స్, బాడీ లోషన్స్, బాడీ వాష్కి సంబంధించినవి, అలాగే మదర్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్. సో వాళ్ళ స్టోర్స్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మనకి శాంపిల్స్ పంపిస్తారన్నమాట. ఈ శాంపిల్స్తో పాటు మనకి డిస్కౌంట్ కూపన్స్ కానీ, లేదంటే ప్రైస్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఏమైనా సేల్ ఆఫర్స్ ఉన్నా కూడా మనకి అట్లకి వస్తూనే ఉంటాయి అన్నమాట, మన మెయిల్కి వస్తూనే ఉంటాయి. దీనివల్ల మనకి డిఫరెంట్ బ్రాండ్స్ పైన కానీ, లేదంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ పైన కానీ ఒక ఐడియా వస్తుంది. సో ఏం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక బ్రాండ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, లేదంటే మనకు ఒక ప్రోడక్ట్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయనే దానిపైన ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ని పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్లో మన రిజిస్ట్రీ క్రియేట్ చేసుకున్న తర్వాత, సో మన బేబీ షార్ దగ్గరికి వస్తుంది. సో మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ మనకి గిఫ్ట్ చేయడానికి మోస్ట్లీ బేబీ అండ్ అలాగే మదర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవ్వడానికి చూస్తారు. కాబట్టి సో ఈ బేబీ రిజిస్ట్రీ ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మన నేమ్తో రిజిస్ట్రీ ఫైండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైండ్ రిజిస్ట్రీ అనే ఆప్షన్ ఉంటుంది అమెజాన్లో. సో అందులో మన నేమ్ టైప్ చేస్తే, మన డీటెయిల్స్ ఇస్తే, మన బేబీ రిజిస్ట్రీలో మనం క్రియేట్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వేరే వాళ్ళకి కనిపిస్తాయి. సో అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే మనం ఏం చూస్తున్నాం, ఏం ప్రోడక్ట్స్ గురించి చూస్తున్నాం, లేదంటే ఏం ప్రోడక్ట్స్ మనకి అవసరం ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో దెన్ వాళ్ళు మనకి గిఫ్ట్ ఇద్దాం అనుకునేటప్పుడు ఆ ఐటమ్స్ని చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రిజిస్ట్రీలో చాలా టైప్స్ కూడా ఉన్నాయి, లైక్ వెడ్డింగ్ రిజిస్ట్రీ, హౌస్ వార్మింగ్ రిజిస్ట్రీ, బ్లా బ్లా బ్లా. బట్ ఈ బేబీ రిజిస్ట్రీ అయితే మాత్రం అన్నిటికంటే హెల్ప్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నాను. సో మిగిలిన వాటి గురించి అయితే నాకు తెలియదు, బట్ ఇండియాలో కూడా అమెజాన్ బేబీ రిజిస్ట్రీ అయితే ఉంది అని విన్నాను. సో ఇండియాలో కూడా మీరు ట్రై చేయండి, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మేబీ మీకు కూడా ఇలాంటి ఫ్రీ బాక్స్ వస్తుంది. సో ఇదైతే బేబీ రిజిస్ట్రీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే ఈ ఫ్రీ గిఫ్ట్ బాక్సెస్లో వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. Let's start with Target. Huggies and alage the mom ki breastfeeding nursing pads, chinna samples, diaper rash cream, baby wipes, and Johnson's lotion. ఇవి కూడా వైప్సే, కాకపోతే
మేబీ స్టార్టింగ్లో మనం స్పాంజ్ బాత్ చేస్తాం కదా, వాటికి సంబంధించినవి. ఇవి కూడా వేరే బ్రాండ్. సో ఇక్కడ ఇవి వైప్స్ చూస్తేనే 3 టైప్స్ ఇచ్చారు. సో అదే నేను చెప్పాను, డిఫరెంట్ బ్రాండ్స్ కూడా మనకి ఇస్తారు. సో దెన్ వీ కెన్ చూస్. ఇది ఏంటి అంటే బేబీ క్లోత్స్కి యూజ్ చేసే లిక్విడ్ అన్నమాట. ఫీడింగ్ బాటిల్. అండ్ ఇది కూడా ఒక బాటిల్, వేరే బ్రాండ్. ఇది వచ్చేసి మామ్కి స్ట్రెచ్ మార్క్స్ పోవటానికి. అండ్ ఇది సంథింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ సప్లిమెంట్ అంట. బేబీ వాష్ అండ్ షాంపూ శాంపుల్. అండ్ అలాగే సమ్ కూపన్స్. అండ్ ఇది వచ్చేసి వాల్మార్ట్ బేబీ రిజిస్ట్రీ ఫ్రీ బాక్స్ అన్నమాట. దిస్ ఈజ్ బేబీ లోషన్, ఆక్వాఫర్ట్, ప్యాంటీన్ డ్రై షాంపూ. మేబీ మదర్కి, ఎందుకంటే స్టార్టింగ్లో హెడ్ బాత్ చేయకూడదేమో మేబీ ఫ్యూ డేస్ వరకు, సో అందుకు ఇచ్చారనుకుంటున్నాను. అండ్ పెసిఫైయర్. బట్ ఆనెస్ట్లీ పెసిఫైర్ యూజ్ చేయకపోతేనే బెస్ట్. హగ్గీస్ అగైన్. అండ్ దీస్ ఆర్ సమ్ కూపన్స్ ఐ గెస్. నో, యాక్చువల్లీ మంత్లీ కార్డ్స్. మనం ఫోటోషూట్ ఏమైనా చేసుకోవాలి అంటే 1 నుంచి 12 వరకు. నైస్ కదా. అండ్ యాక్చువల్గా అటు అవి ఉన్నాయి. ఇటు సైడ్ ఏంటంటే మనకి బేబీకి కావాల్సిన ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అండ్ వాటి అలాగే ప్రైస్ డీటెయిల్స్ అలాగే ఉన్నాయి. మేబీ లైక్ బౌన్సర్ కానీ అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్, స్వాడ్లర్ అలా. దీస్ ఆర్ బేబీ వైప్స్ from Huggies. The teething relief. Babies after 1 month and up and down. Even I don't know this. Painful gums. Dove baby lotion. Idi again mom ki shampoo. Some new brands. And these are again coupons, as I said. This free bag from Bye Bye Baby store. Let's see. Maybe again nursing pads for mom. Maybe again Swaddler baby kosam. Gripe water on top. Chinna sample. Feeding bottle. One more feeding bottle. Bottles అయితే చాలా ఎక్కువ వచ్చినట్టున్నాయి. I think 4 వచ్చినాయి వీటితో కలిపి. సో ఎవినో బేబీ బాడీ వాషింగ్ షాంపూ. ఇది ఆక్వాఫర్ డైపర్ ర్యాష్ క్రీమ్. ఈ ఆక్వాఫర్ అయితే ఈ త్రీ గిఫ్ట్ బాక్సెస్లో ఇదే ఇచ్చారు మేబీ. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లైక్ దిస్ మైట్ బి ద బెస్ట్ అని. సో అలా. బూగీ వైప్స్ అగైన్ బేబీ వైప్స్ స్ట్రెచ్ మార్క్స్కి. బేబీ ఆన్ బోర్డ్ ప్లేట్. సో ఇది ఐడియా ఉంటుంది కదా. సో కార్ బ్యాక్ విండోకి పెడతారు. వన్స్ బేబీ ఆన్ బోర్డ్ విల్ కీప్ దిస్. దిస్ ఈజ్ ఫ్రమ్ నూబీ బాక్స్. Congratulations card for me. యాక్చువల్గా ఈ నూబీ బాక్స్కి షిప్మెంట్ ఛార్జెస్ ఉండే $5 పే చేసినట్టున్నాను. బట్ నాకు ప్రోడక్ట్స్ చూసిన తర్వాత ఓకే ఇట్స్ వర్త్ టు బై అనిపించింది. సో అందుకు నేను షిప్మెంట్ ఛార్జెస్ పే చేసి తీసుకున్నాను. సో దీస్ ఆర్ వైప్స్. ఇది అగైన్ మిల్క్ ఫ్లో లైక్ మామ్స్కి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు లైక్ మిల్క్ ఫ్లో ఇంప్రూవ్ అవడానికి సమ్ సప్లిమెంట్స్. సి అగైన్ ఆక్వాఫర్ డైపర్ ర్యాష్ క్రీమ్. నేను అదే బై చేస్తాను డెఫినెట్గా.
Ethics sample of sanitary pads. These are nursing pads for mom. This is nipple cream sample. And ఇది again painful gums ki. I don't know దేనికి యూస్ చేస్తారు, బట్ ప్రీనాటల్స్. సో మనకి ఇండియాలో లైక్ ఫోలిక్ యాసిడ్కి ఎట్లయితే ఇస్తారో ఇక్కడ కంపల్సరీ లైక్ కన్సీవ్ అవ్వగానే వితౌట్ ఈవెన్ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయక ముందైనా సరే వీ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ ప్రీనాటల్స్ అనమాట, లైక్ మల్టీవిటమిన్స్ లైక్ అలా. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్, బేబీ వైప్స్, డిఫరెంట్ ప్యాక్స్. అండ్ వీటి వెనక కూపన్ కూడా ఉంది, లైక్ ఇఫ్ యూ గోనా పర్చేస్ ఈ కూపన్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. హెయిర్, బాడీ అండ్ బేబీ వాష్. ఇది డైపర్స్. సో ఇక్కడ మనకి కొత్త బ్రాండ్ తెలిసింది, ఇప్పటి వరకు మనకి ప్యాంపర్స్ అండ్ అలాగే హగ్గీస్ వచ్చినాయి. ఇట్ ఈస్ క్యూటీస్ అంట. లెట్స్ ట్రై. దిస్ ఈజ్ ఫ్రమ్ సిమ్లాక్ బేబీ ఫార్ములా పౌడర్. ఇందులో మనకి 3 టిన్స్ ఇచ్చారు, శాంపిల్ టిన్స్. లైక్ డిఫరెంట్ మేబీ వేరియేషన్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ వేరియేషన్స్. ఇది మనకి కూపన్స్. దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్ బేబీ రిజిస్ట్రీ. సో దీనికైతే షిప్మెంట్ ఛార్జెస్ ఏం లేవు, కానీ మనం క్రియేట్ చేసి మనకి ఇది ఇంటికి రావాలి అంటే మాత్రం ఐ థింక్ మనం $10 పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బేబీ ఐటమ్స్. వాడు ఇచ్చిన బేబీ ఐటమ్స్ కేటగిరీలో మనం ఒక $10 పర్చేస్ చేస్తే అప్పుడు ఇది మన ఇంటికి పంపిస్తాం. నెక్స్ట్ బ్యాగ్. 3-piece సెట్, హ్యాట్, గ్లో అండ్ సాక్స్. Cute baby accessories. These are some coupons. These are some information cards. Huggies. Baby bottle again. ఇవి వచ్చేసి లైక్ స్టోరేజ్ జిప్ బ్యాగ్స్. ప్రాబబ్లీ లైక్ మనం హాస్పిటల్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయని ఇచ్చినట్టుంది. స్పెసిఫైయర్, ఇవి వాటర్ వైప్స్, లైక్ అదే బేబీ వైప్స్. డైపర్ ర్యాష్ క్రీమ్, అనదర్ బ్రాండ్. ఇది లైక్ బాడీ లోషన్. ఇది అగైన్ బేబీ డిటర్జెంట్, బేబీ క్లోత్స్కి యూజ్ చేసే డిటర్జెంట్, డ్రెఫ్ట్. బేబీ వాష్ అండ్ షాంపూ, బాడీ వాష్ బేబీస్కి. అండ్ ర్యాష్ క్రీమ్, అగైన్ ఆక్వాఫర్. అండ్ ఫైనల్లీ ఈ బాక్స్ ఏంటి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద బేబీ రిజిస్ట్రీ, but this is a free breast pump from Medela. సో యాక్చువల్లీ బ్రాండ్ కూడా చాలా మంచిది. అండ్ ఇదేంటి అంటే బేబీ రిజిస్ట్రీ కింద రాదు, బట్ ఇదేంటి అంటే మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరు లైక్ కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది అన్నమాట. సో దీనికి కూడా మనం బేబీ రిజిస్ట్రీకి ప్రాసెస్ ఎట్లా చేస్తామో ఇంచుమించు అలానే ఉంటుంది. బట్ ఎక్స్ట్రాగా ఏంటి అంటే మన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు మన హాస్పిటల్ మనం ఎవరికైతే కన్సల్ట్ చేస్తున్నామో ఆ హాస్పిటల్ డాక్టర్స్కి మెయిల్ చేస్తారు లైక్ ఫర్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో వాళ్ళు ఒకసారి అప్రూవ్ చేయంగానే ఇంకా పెద్ద టైం కూడా పట్టదు, మనకి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. సో ఎవరైనా లైక్ బ్రెస్ట్ పంప్ కొనాలి అనుకుంటే ఆల్మోస్ట్ దీని వర్త్ వచ్చేసి $180 to $200 ఉంటుంది. సో ఇదైతే మన ఇన్సూరెన్స్ ఎట్లానో మనం పే చేస్తాం కాబట్టి సో అందులో కవర్ అయ్యేది కాబట్టి డెఫినెట్గా ఇది ట్రై చేయండి.
ఇది గైస్ నా బేబీ రిజిస్ట్రీ ఫ్రీ ప్రోడక్ట్స్ అండ్ అలాగే బేబీ రిజిస్ట్రీ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మరో ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. సో ఈలోగా మీరు నా ఛానల్కి వెళ్ళండి, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిక్కీ మ్యాషెస్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకేదైనా కొత్త టైప్ ఆఫ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.